ఇక టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్. టెట్ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అసహనం. ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్ అయిందంట. గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలులో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. టీచర్ల ప్రమోషన్కు సంబంధించి 10,000 మంది టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తే, అయితే టెట్కి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకపోయినా పర్వాలేదు 2010 కంటే ముందున్న వాళ్ళకు అని చెప్పడం. అయితే అట్లా అట్టెట్లా చేస్తారు, అది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జి ఇంకా క్లియర్గా అది తీర్పే రాలేదు, రాకముందే మీరు ఎట్లా కండక్ట్ చేస్తారని చెప్పేసి అక్కడ మళ్ళీ సీరియస్ అయిందంట హైకోర్టు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది. 2010కి ముందు హెచ్జిటీలుగా ఉన్న ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించేందుకు టెట్ అర్హత పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ జాబితాను రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010కి ముందు ఉన్న టీచర్లకు టెట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసి తిరిగి సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి కూడా ప్రమోషన్స్ ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యింది. పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ టెట్ లేకుండా ఎట్లా మీరు ప్రమోషన్లు ఇస్తారు, అది అంటే అది పెండింగ్లో ఉండగానే మీరు ఎందుకు అట్లా చేస్తారని చెప్పేసి అక్కడ విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు పైన ఆమె హైకోర్టు సీరియస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది, ఒక వార్త కనిపిస్తూ ఉంది.